హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా డిసెంబర్ వచ్చిందంటే అందరికీ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ. ఇంకా మేమైతే 1 వీక్ ముందుగానే హాలిడేస్ తీసుకొని ఇంకా వేరే రాష్ట్రానికి అయితే వెళ్తున్నాము. అది ఏంటి అనేసి అని అంటే బ్రిస్బేన్. ఇంకా సిడ్నీ నుంచి బ్రిస్బేన్కి వచ్చేసి మేము కార్ జర్నీ తీసుకున్నాము. టోటల్గా అయితే 9 hours జర్నీ అనమాట. ఇప్పుడు ఆస్ట్రేలియాలో వచ్చేసి ఫుల్ ఎండల కాలం కదా, సో ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి అనేసి అని చెప్పి ఇంకా పొద్దున్నే 4 గంటలకు అయితే స్టార్ట్ అయ్యాము ఇంటికాడ నుంచి. ఇంకా ఎండ పెరిగే కొద్దీ మళ్ళీ ముఖం మీద ఎండ పడుతుందని అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మధ్యలో వచ్చేసి ద బిగ్ బనానా అనే ప్లేస్ దగ్గర అయితే ఆగాము. ఇంకా ఇక్కడే లంచ్ చేసుకొని మళ్ళీ వెళ్దాము అని. ఇంకా ఈ పేరు వినంగానే బనానాస్ అన్నీ ఇక్కడ పెద్దగా ఉంటాయేమో అనుకున్నాను. అది కాదు, ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద బనానా తోట ఏదంటే ఇదే అన్నమాట. ఇక్కడ చాలా ఎక్కువ బనానాస్ కాస్తాయి. ఎకరాలు అరటి చెట్లు అయితే ఉంటాయి. ఇంకా వీటికి టూర్ కావాలంటే కూడా మనం బుక్ చేసుకుంటే మనకి మొత్తం చూపిస్తారు. ఇంకా అలాగే ఇక్కడ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి 9 రైడ్స్ ఉన్నాయి. ఈ 9 రైడ్స్ కావాలి అంటే ఇలా ప్యాకేజ్ లాగా తీసుకోవచ్చు. అలా లేదు అంటే 3 రైడ్స్కి బుక్ చేసుకోవచ్చు. లేదు అనేసి అని అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క రైడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మేము టొబాగో తీసుకున్నాం అనమాట. అదే తొట్లో కూర్చోబెట్టి కిందకి జారాబండ్ లాగా జారేది. ఇంకా దానికి వచ్చేసి 400 రూపాయలు అయితే పే చేసినాము ఒక్కొక్కరికి. ఇంకా ఈ తొట్టిని అయితే ఎలా వాడాలో ఫస్ట్ అయితే ఒక వీడియో చూపించినారు. ఇంకా వీడియో చూపించిన తర్వాత ఫస్ట్ ట్రై చేయమని చెప్పారు. ఇంకా ట్రై చేసింది అంత నీట్గా వచ్చిన తర్వాత ఇంకైతే పంపించేశారనమాట. ఇంకా ఫస్ట్ అయితే పైకి మిట్టలాగా ఎక్కాము, ఆ తర్వాత కిందకి జారాబండిలాగా జారాలి. ఎక్కేటప్పుడు నాకేం భయం అనిపించలేదు, కిందకి జారేటప్పుడు మాత్రం అసలు ఫుల్ భయం వేసేసింది ఎక్కడ కింద పడిపోతామో అని. కానీ దానికి ఏమంటే బ్రేకులు పడేలాగా అంతా మొత్తం ఉంది కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళాము. ఫస్ట్ టైం అయితే భయపడతారు, బట్ సెకండ్ టైం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా పిల్లలు ఆకలిగా ఉంది అనేసి అని అంటే ఇంక ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాము. ఫుడ్ మాత్రం చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా దీనికి పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఇక్కడికి వచ్చాము. చాక్లెట్ కోటెడ్ బనానాస్ అని ఉన్నాయి కదా, ఇదేమంటే ఫ్రోజన్ బనానాస్కి చాక్లెట్ దాంట్లో డిప్ చేసేసి ఈ మాదిరిగా స్ప్రింకిల్స్ నట్స్ అవి పెట్టారనమాట. ఇంకా అది వద్దు అనేసి అని చెప్పి హాట్ చిప్స్ ఇంకా అలాగే బనానా స్ప్లిట్ అని ఐస్ క్రీమ్ ఒకటి ఉంటే అది ఆర్డర్ చేశాను. ఒక బనానాని మాదిరిగా స్ప్లిట్ చేసి మధ్యలో వచ్చేసి బనానా ఐస్ క్రీము, వెనిలా ఐస్ క్రీము, దానిపైన మళ్ళీ ఐస్ క్రీమ్ వేసి స్ప్రింకిల్స్, స్ట్రాబెరీ జాము ఇవన్నీ పెట్టి ఇచ్చారు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. రేట్లు బీభత్సంగా ఉన్నా కూడా కానీ ఫుడ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంకా మొత్తానికైతే లంచ్ అయితే తినలేదు. ఇంకా దారిలో ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ ఏదైనా కనపడితే అక్కడ తిందాం అనుకున్నాము. ఇంకా ఇక్కడ మెక్డానల్డ్స్ అయితే కనపడింది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే 2 హ్యాపీ మీల్స్, ఇంకా మేమైతే బర్గర్స్ ఇంకా 2 కాఫీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా $30 అయితే బిల్ అయింది, అంటే 1700 రూపాయలు అయితే అయిందనమాట. ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.